అందరికీ నమస్తే. నా పేరు సిద్ధు. జనసేన పార్టీలో ఈ మధ్య మనం జిల్లాలో చూస్తూనే ఉన్నాం ఎలాంటి వాతావరణం ఉంటుందో. అయితే మొన్న ఆత్మకూరులో జరిగినటువంటి సంఘటన, ఎంతోమంది ఆ సంఘటన చూసిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ చాలా బాధపడుతున్నారు. అంటే మన పార్టీలో కూడా ఎటువంటి సంఘటనలు జరుగుతాయా? ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పార్టీలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని వాస్తవంగా నేను కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు, జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పడుతున్నమాట వాస్తవం. అయితే నేను ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాను. జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనే ఒక పునాది మీద ఈరోజు జనసేన పార్టీ స్థాపించబడింది. 2014లో జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటటువంటి నిజమైన జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ రోజు 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచారు. ఎలాంటి స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే వేదంగా, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పాటిస్తూ ఆయన ఆశయాలని ప్రజల్లోకి సామాన్య యువత, నాలాంటి వాళ్ళు, ముఖ్యంగా సామాన్య యువకులు జనసేన పార్టీ జెండా మోశారు ఆ రోజు. అయితే మనం చూస్తూనే ఉన్నాం 2019లో ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి, తర్వాత పరిస్థితులు ఏంటి అనేది. జిల్లా విషయం మాట్లాడుకుంటే మొదట్లో మేమంతా కూడా జిల్లాలో టోనీ బాబు గారి వెనక సేవాదళాన్ని, ఒక జనసేన పార్టీ సేవాదళంలో పనిచేస్తూ ఉండేవాళ్ళం. అలాగే టోనీ బాబు గారు తర్వాత మళ్ళీ మాదాస్ గంగాధర్ గారు వచ్చారు. సరే, మళ్ళీ మాదాస్ గంగాధర్ గారు అంటే వాళ్ళు ఆయన వెనక నడిచాం. మాదాస్ గంగాధర్ ఎలక్షన్ టైంకి వచ్చాడు. కరెక్ట్గా ఎలక్షన్ టైం వచ్చాడు, ఎలక్షన్ చేశాడు. ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారి దేవుడు, పవన్ కళ్యాణ్ గారి వెంట నేను కొన్ని వందల సంవత్సరాలు ఉంటాను, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలోనే నా జీవితం, నా ప్రాణం పోయేవారు జనసేన పార్టీ అని చెప్పాడు. మాయ మాటలు చెప్పాడు. ఆయన అంటే నడిచాం. మళ్ళీ ఆయన ఎలక్షన్లో పార్టీ ఓడిపోగానే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. సరే, మళ్ళీ జిల్లా ఇన్ఛార్జిగా అధ్యక్షుడిగా మణికాంత్ రెడ్డి గారు వచ్చారు. మళ్ళీ మణికాంత్ రెడ్డి గారిని ఫాలో అయ్యాం. మణికాంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, నేను ఇక్కడ 19లో పోటీ చేసి ఓడిపోయాను, ఈసారి సిటీలో పోటీ చేస్తాను, మీరందరూ నా ఆయనకు పని చేయండి, నాకు పని చేసి పెట్టండి, నా ఆయనకు ఫాలో అవ్వండి, నా నాయకత్వంలో పనిచేయమని చెప్పారు. ఏమీ అర్థం కాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారేమో సామాన్య యువకులు కూడా నాయకులు అవ్వాలి, సామాన్య యువతలో కూడా నాయకత్వ లక్షణాలు రావాలి, ప్రశ్నించాలి, పోరాటాలు చేయాలని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఈ జిల్లా పరిస్థితి వస్తే మీరు నా ఆయనకే నడవండి, నా ఆయనకే ఫాలో అవ్వండి, నన్నే ఆచరించండి, నా నాయకత్వంలో పనిచేయమని జిల్లాలో చెప్తారు. తర్వాత ఎలక్షన్ ముందు ఒక 6 నెలల ముందు పెద్దలు అజయ్ గారు వచ్చారు, వేములపాటి అజయ్ గారు వచ్చారు. సరే, పెద్ద అప్పటికే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు రావడం, ఇక్కడ 2-3 వర్గాలు ఉండడం. సరే, అజయ్ గారు వచ్చారు కదా, పార్టీ ఇంకా బలోపేతం, ఈ గ్యాప్ క్లియర్ చేస్తారు, విభేదాలు ఏం లేకుండా ఉంటాయి, పార్టీలో పార్టీ చాలా మంచి పొజిషన్కి వస్తే జిల్లాలన్నీ నమ్మాం. మళ్ళీ అజయ్ గారు వచ్చిన దగ్గర నుంచి ఇంకా వివాదాలు, గొడవలు, గ్రూపులు పెరగడం ఎక్కువై, మళ్ళా మనం అంతా అజయ్ గారిని ఫాలో అవ్వాలి, అజయ్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి మళ్ళా ఒక సిస్టమ్. నేను అడుగుతున్నాను, ఒక్కొక్క నాయకుడు వస్తున్నాడు, మా నాయకత్వంలో పనిచేయమంటున్నారు. అరే, 2014 నుంచి సామాన్య యువకులయ్యా, పార్టీ కోసం వాళ్ళు ఒక పూట పనికి వెళ్ళి, ఎక్కడో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ విజయవాడలోనూ, హైదరాబాద్లోనూ, లేకపోతే తిరుపతిలోనూ మీటింగ్ ఉందంటే ఒకరోజు పనికి వెళ్ళి ట్రైనో బస్సు ఎక్కి ఆ మీటింగ్కి వెళ్ళేటటువంటి సామాన్య కార్యకర్తల నుంచి పార్టీ మొదలైంది. అంటే కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్న, కార్యకర్తలు నష్టపోతున్నా పట్టించుకునేటువంటి నాయకుడిని మేము భజన చేయాలి. అది ఏ నాయకుడైనా కూడా. ఒక నాయకుడు జిల్లాలో పోతూ ఉంటే మేము వాళ్ళ వెనక్కి తిరగాలి, వాళ్ళకి సెల్యూట్లు చేయాలి, వాళ్ళ వెనక్కి తిరగాలి. కానీ మేము కష్టపడే వాళ్ళం గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో
పార్టీ కార్యకర్తలు పడే కష్టాలేంటి మాకు వివరంగా తెలుసు, మేము ఈ విధంగా చేశామంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. పట్టించుకోడు కూడా. అయితే ఒకటే చెప్తున్నాను, ఆత్మకూరులో జరిగినటువంటి ఆ సంఘటనకి నేను ఎవరికి జనసేన పార్టీ కార్యకర్తగానే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానిగానే చెప్తున్నాను, నెల్లూరు వాసిగా చెప్తున్నాను, నేను ఎవరికి సపోర్ట్ చేయడం లేదు. ఇలాంటి వాతావరణం జిల్లాలో కరెక్ట్ కాదు. మీకోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు సామాన్య యువత కోసం పార్టీ పెట్టారు, మీకు భజన చేయడం కోసం పార్టీ పెట్టలేదు. ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు. కావలి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు, రకరకాలుగా ఆత్మకూరు ఇన్ఛార్జ్, ఉదయగిరి ఇన్ఛార్జీలు ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా నేను ఒకటి అడుగుతున్నాను, అంటే లోకల్గా ఉన్న నాయకుల్ని కలుపుకుపోయే పరిస్థితి ఉండదా? లోకల్గా ఉండేటటువంటి నాయకుల్ని కలుపుకుపోరా? అంటే మీకు ఏమైనా పార్టీ ఏమన్నా పూర్తిగా రైట్స్ ఇచ్చేసిందా? పార్టీ మీది, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు అని ఏమన్నా పార్టీ చెప్పిందా మీకు? నేను ఒకటే అడుగుతున్నాను, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు అతని దగ్గర 10 మంది ఉంటారేమో, ఆ 10 మంది కూడా అతను విమర్శించిన వాళ్ళే. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను, ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఆ 10 మంది కూడా అతను విమర్శించిన వాళ్ళే. ఒకరోజు అంత ఉంటారు, ఒకరోజు విభేదిస్తారు, మరొక రోజు వస్తారు, మరో విభేదిస్తారు. ఇప్పుడు ఏ టైంలో కలుస్తారో తెలియదు, ఏ టైంలో విభేదిస్తారో తెలియదు. 2023 డిసెంబర్లో నెల్లూరులో నాగబాబు గారు వచ్చినప్పుడు నాతో పాటు 10 మంది చెప్పారు, జిల్లాలో ఏ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురించి కంప్లైంట్ ఆ రోజు ఇవ్వలేదు, కానీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురించి కంప్లైంట్లు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, చాలా అభియోగాలు ఉన్నాయి, కార్యకర్తలను అసలు పట్టించుకోవట్లేదు, ఇతను సొంతంగా ఏదో పార్టీ పేరు చెప్పుకొని పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, గమనించమని ఆ రోజు అజయ్ గారికి చెప్పారు. నాగబాబు గారు చెప్పినప్పుడు ఆ రోజు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? ఎందుకు అతని మీద చర్యలు తీసుకోలేదు? ఈరోజు మీకు ఏ లావాదేవీలో చెడిందో తెలియదు, మీకు పడకపోతే ఇతను చెడ్డవాడు, అతనికి తిరగకూడదు, మీకు అనుకూలంగా ఉంటే మాత్రం మంచివాడు. ఒకసారి ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏ సిద్ధాంతాల్లో పెట్టాడు, ఎంతమంది ఆ సిద్ధాంతాలను ఫాలో అవుతున్నారు? ఈరోజు గవర్నమెంట్ మనలో ఉన్నాం అంటే గవర్నమెంట్ వస్తేనే నాయకులు అవుతారా? ప్రతిపక్షంలో ఎంతమంది జిల్లాలో ఈ వైసీపీ అవినీతి అరాచకాల మీద పోరాటాలు చేశారు? ఎంతమంది కేసులు పెట్టించుకున్నారు? ఆ రోజు స్థానిక ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించారు? జనాల్లో తిరిగినది ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉంది, ప్రజల్లో అడిగితే ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఎందుకు గుర్తించట్లేదు? ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే మా జీవితాంతం నెల్లూరు ఆఫీసు చుట్టూ తిరగాల మేము? మా జీవితాంతం మీ వెనక తిరిగితేనే గుర్తిస్తారా? మీకు సెల్యూట్ చేస్తేనే గుర్తిస్తారా? నేను ఈరోజు స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ నియోజకవర్గంలో, కావలి నియోజకవర్గంలో సిద్ధు అనే యువకుడిగా 2014లో మొదలై ఎంతమంది యువతను చైతన్యపరిచాను, రకరకాల జనసేన పార్టీ కార్యక్రమాలు పెట్టి పార్టీ బలోపేతం కోసం నా వంతు ఎంత కృషి చేశాను, సేవా కార్యక్రమాలు ఎన్ని చేశాను. పవనాన్న నమ్మని చెప్పి 2 సంవత్సరాల పాటు భోజనం పెట్టినాను. జనంలోకి జనసేన అని చెప్పి వైసీపీ అవినీతి మీద 200 రోజులు నియోజకవర్గం మొత్తం తిరిగాం. యువత మేలుకు అని చెప్పి అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి యువతను చైతన్యపరిచాను. నేను ఏ రోజు పార్టీ పదవి ఆశించలేదు. నేను ఏ రోజు ప్రభుత్వంలో పదవి నేను కావాలని అడగలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ నాలాంటి వాళ్ళు జిల్లాలో ఎంతోమంది యువత వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని జెండా పట్టుకొని తిరిగారయ్యా, గుర్తించండి వాళ్ళని. పార్టీ అంటే చొక్కాలు చించుకునే వాళ్ళు ఎంతమంది కుర్రాలు ఉన్నారు, వాళ్ళని గుర్తించండి. పార్టీ అంటే మీ స్వార్థం కాదు, మీకు పదవులు కాదు, సామాన్య యువకుని గుర్తించండి. కష్టకాలంలో పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవడు జెండా పట్టుకొని నిలబడ్డాడో వాళ్ళని గుర్తించండి. అయితే మరీ ముఖ్యంగా నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. నేను మరీ ముఖ్యంగా ఒక చిన్న మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు
కొన్ని సిద్ధాంతాలు పెట్టాడు పార్టీలో. ప్రతి యువకుడు ప్రశ్నించాలి, ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, అవినీతి అక్రమాల మీద ఉద్యమంలో మనం పోరాటం చేయాలి అని చెప్పి ఒక యువత మీరందరూ ముందుకు రావాలి. యువత ముందుకు వస్తే ఈ రాష్ట్రంలో కొన్ని మార్పులు వస్తాయని చెప్పి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. ఇక్కడ ఏం ఫ్యాషన్ అయిపోయిందంటే ఎన్నికలప్పుడు రావడం, స్థానిక నాయకుడి దగ్గర దండుకోవడం, ఎన్నికలు అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోవడం, ఇది ఫ్యాషన్ అయిపోయింది. అసలు ఆలోచన చేయాలి. ఎందుకు ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జే ఉన్నాడు? కావలి నియోజకవర్గంలో 62 పంచాయతీలు ఉన్నాయి. కావలి పట్టణంలో 40 వార్డులు ఉన్నాయి. మొత్తం కలిపి ఉన్న 100. ఒక మీటింగ్ పెడితే కనీసం ఎందుకు 20 మంది రావట్లేదు? పంచాయతీ ఒకటన్నా రాకూడదా మనకి? ఈరోజు నువ్వు 2019 నుంచి 26 దాకా నువ్వు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను, నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటావు కదా, మరి ఎందుకని పట్టుమంది ఒక 20 మంది రావట్లేదు? నువ్వు పిలిస్తే నీ నాయకత్వం ఎందుకు వాళ్ళు ఇష్టపడట్లేదు? రాష్ట్రంలోనే నీ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్, అభియోగాలు ఏ ఇన్ఛార్జ్ మీద వచ్చి ఉంటాయా? నీ పక్కన తిరిగే ప్రతి ఒక్కరు నీ మీద ప్రశ్న పెట్టి మాట్లాడడం వల్ల కదా ఆ రోజు. అంటే పార్టీ అంటే మీ ఒక్క సొత్తేనా? అంటే మిగతా వాళ్ళు సామాన్యులకి బయట వారికి పార్టీ వాళ్ళు పనిచేయకూడదా? వాళ్ళ సంబంధాలు లేవా? ఎన్నోసార్లు నీ మీద వచ్చినటువంటి అభియోగాలు తీసుకెళ్ళి పట్టించుకోండి అని చెప్పి ఎంత జిల్లా నాయకులకి, జిల్లా అధ్యక్షులు వాళ్ళకి ఉన్నప్పుడు కానీ, జిల్లా నాయకత్వం వహించే వాళ్ళకి చెప్పాము. ఆ రోజు ఎవరు పట్టించుకునేది లేదు. ఎలక్షన్ రోజు చెప్పాడు మీకు నచ్చిన వాళ్ళు ఓటు వేసుకోమని. ఎలక్షన్ రోజు చెప్పాడు మీకు నచ్చిన వాళ్ళు ఓటు వేసుకోండా, ఎవరికైనా ఓటు వేసుకోమని చెప్పాడు. ఒక పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఎవరికైనా ఓటు వేసుకోమని చెప్పచ్చా? మేము రాత్రులు నిద్రలు మానుకొని బ్యానర్లు కట్టిన ఉన్నాం. మనం 10 సంవత్సరాల ముందు నిద్రలు మానుకొని చిన్న పిల్లల్ని వేసుకొని బ్యానర్లు కట్టుకొని కుర్రోళ్ళం, నూనూగు మీసాల కుర్రోళ్ళం అందరం కలిసి ఒక కార్యక్రమం చేయాలంటే 100 మంది వచ్చేవాళ్ళం. 100 మంది సమూహంతో స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఏ రోజు ఎవరికి ₹1 ఇచ్చేవాళ్ళం కాదు. మా దగ్గర డబ్బులు ఉండేవి ఇచ్చేదానికి. అంత స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అంత స్వచ్ఛందంగా జనాల్లోకి తిరిగాం. మనసులో ఏముండదు పవన్ కళ్యాణ్ తప్పితే, మాకు వేరే ఆలోచన ఉండదు జనసేన పార్టీ తప్పితే. రకరకాల ప్రలోభాలు వచ్చినప్పుడు కూడా ఈ జెండా వదిలిపెట్టి ఎట్టపోతారా మనం? ఈ జెండాను నమ్మాం, సిద్ధాంతాలు నమ్మాం, పవన్ కళ్యాణ్ మనం చేయగొట్టాం. మన పవన్ కళ్యాణ్ కదా మనకి వేరే వాళ్ళు ఎవరున్నారని నమ్మాం. అరే మా అభిమానాన్ని మీరు ఎవరో కొత్తగా నాయకులు వచ్చేసి మా అభిమానాన్ని మీరు చులకనగా చూసి వాళ్ళు ఏమో మనకు నడుస్తున్న ఫీలింగ్ మీలో ఉండడం కూడా కరెక్ట్ కాదని సందర్భంగా నేను ఈ మీడియా సమావేశంలో నేను తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈరోజు ఎందుకని జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి ఈరోజు రాష్ట్రంలో మనం చూసుకుందాం ఎట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎక్కడో మన గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసి ప్రాంతాల్లో మనకి స్వతంత్రం వచ్చి ఈ రోజు కూడా కరెంటు, రోడ్లు లేకపోతే అటువంటి ప్రాంతాల్లో కూడా రోడ్లు ఇచ్చి వాటర్ ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాడు. అట్లాంటి నాయకత్వంలో మనం ఎంతో గొప్పగా పనిచేస్తున్నాం. మనం ఏందే రోడ్ల మీద కొట్టుకోవడం, చీపుగా చిల్లరగా. ఎక్కడో మారుమూల ప్రాంతం కొండాపురంలో చిన్న పిల్లలు మాకు రోడ్డు అయిందని చెప్పగానే వితిన్ డేస్లోనే, గంటల్లోనే రోడ్డు శాసనం చేసి వేయిస్తున్నటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు దగ్గర మనం నాయకత్వంలో పనిచేసి మనం ఎలా ఉండాలి, ఎలాంటి క్రమశిక్షణతో ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మారుమూల ప్రాంతాలు, పల్లెలను అభివృద్ధి చేస్తున్నాడు, మనం ఏ విధంగా అతని పరువుని రోడ్డుకి ఇడుస్తున్నాము, పార్టీ పరువుని ఆలోచన చేసుకోవాలి. నేను చేతులు జోడించి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, అన్నయ్య మేము మిమ్మల్ని చూసి వచ్చిన వాళ్ళం, మీ సిద్ధాంతాలు నమ్మి వచ్చిన వాళ్ళం, మాకు వేరే ఆలోచన లేదు, వేరే ప్రపంచం లేదు, మీరు వేరే చెప్తే వెళ్ళిన వాళ్ళం. ఎందుకు ఇప్పుడు మాకు బాధేస్తుంది, వాస్తవంగా బాధేస్తుంది. ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రోడ్లకి తిరిగిన వాళ్ళం ఈరోజు అధికారం వచ్చినప్పుడు పెద్దగా మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే మీరు పెద్ద తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేశారు.
సరే వాళ్ళన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను గుర్తిస్తారంటే ఆ పరిస్థితి లేదు. నేను కొందరు నాయకులు మాట్లాడడం కూడా చూశాను. ఆడబిడ్డలను కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నారు కొంతమంది నాయకులు, జనసేనలో చెప్పుకునే వాళ్ళు. గుర్తించండి, కష్టంతో అతను కొన్ని విలువలతోటి సిద్ధాంతాలతోటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే మన చీప్ ట్రిక్స్ తోటి, మన ఆలోచన విధానంతో పార్టీని రోడ్డును పడేయడం కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లా మీద దృష్టి పెట్టి స్థానికంగా మనకి మొదటి నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తించి, వాళ్ళకేం పదవులు అవసరం లేదు, పార్టీ పదవులు అవసరం లేదు, గవర్నమెంట్లో పదవులు అవసరం లేదు, వాళ్ళకి ఒక గుర్తింపు అనేది ఉంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వచ్చి పనిచేస్తారు. చాలామంది యువకులు నాకు మెసేజ్ పెడతా ఉంటారు, ఫేస్బుక్లో కాల్స్ చేసి, వాట్సాప్లో, అన్న ఈ పార్టీ ఈ విధంగా అయిపోతూ ఉంది, మనం పోరాటం చేసింది మరో విధంగా చేసాము, ఇదేంది లాస్ట్కి ఇలా అయిపోతుందని చెప్పి ఎంతోమంది ఆవేదన చెందుతూ ఉంటారు. నేను వాళ్ళందరూ ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి ఇక్కడ నాయకత్వాన్ని మార్చి జిల్లాకి ఒక పోరాటం చేసేటటువంటి ఒక నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ నాయకత్వంలో పనిచేస్తే తప్పితే ఇక్కడ పార్టీ పరిస్థితులు మారవు. ఎవరి ఇష్టాలు వారివి, ఎవరి ఆలోచన విధానం వారిది. అంటే మూర్ఖంగా వెళ్ళిపోతా ఉన్నారు మాదే పార్టీ అని. పిలిస్తే 10 మంది రానని కూడా ఇప్పుడు నాయకత్వం చెప్పుకుంటున్నారు. 4 ఓట్లు, ఇంట్లో ఓట్లు కూడా వేయించినా కూడా మేము నాయకులను చెప్పుకునే పరిస్థితి ఉంది. నేను అదే అంటున్నాను, దయచేసి పార్టీలో ఆవిర్భావం నుంచి కూడా మనకి కష్టపడ్డ కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తించమని సందర్భంగా చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.